అందరూ లోపల మెయింటైన్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాను. దయవచ్చి సహోదరులు పూర్వ విద్యార్థులందరూ కూడా 1980లో మనం స్కూల్లో జాయిన్ అయ్యాం. 1985 వరకు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు ఇక్కడ విద్యను అభ్యసించాం. ఏ సందర్భంలో మరి ఇక్కడికి వచ్చామో మన కొక్కొండ రామకృష్ణ శాస్త్రి తెలియజేస్తున్నారండి. మార్గదర్శనం చేసినటువంటి మనకు మంచి త్రోవలో నడవాలని చెప్పి విద్యా బోధన చేస్తున్న గురువులను కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం మన కర్తవ్యం. అందుచేత మన అపూర్వ సన్మానాలు వాళ్ళకు కూడా సన్మానించి ఒక చిరు సన్మానం వాళ్ళకి చేసి తర్వాత మనందరం కూడా ఆత్మీయ సమ్మేళనంలో భాగస్వాములు అవుతామని చెప్పి అది మన అదృష్టం. మనం చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవడం మన అదృష్టం. ముందుగా గురు సన్మానం. రామకృష్ణ, మనం ఈ యొక్క ఇంటర్వ్యూ రావడానికి కారణాలు 2 విషయాలు చెప్పుకున్న తర్వాత మన గురువుల్ని వేదికపై ఆహ్వానిద్దాం. ఎందుకంటే సుదీర్ఘంగా 1985 నుంచి 1985లో 10th పూర్తయిన మనం అందరం స్కూల్ వదిలిపెట్టాం. 33 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నోసార్లు మనం అందరం కూడా మీట్ అవ్వాలని మరి కలిసి శ్రీనితోటి లింగనేని శ్రీనివాస్ తోటి తర్వాత పాలసీట్స్ సంతకాలు మేమందరం ఇక లోకల్గా అందరం ఎంతో మంది మేము ఎన్నో సంవత్సరాలు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి కమ్యూనికేషన్ అనేది ఏర్పరిచింది వాట్సాప్. అలాగే కీలకంగా ఈ యొక్క ప్రపోజల్ చెప్పినప్పుడే మరి
పార్టీలో బిఎస్ఎఫ్ చాలా మంది ఉన్నారు. కానీ మీరు చెప్తే నమ్మరు. లింగారెడ్డి శ్రీనివాస్ ఏం చేసేవాడు అంటే అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి నిద్రపోయి చూడగా ఈ కార్యక్రమం అంత చక్కగా దీన్ని ట్యాకిల్ చేశాడు. మరి తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గురువర్యులకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గురువులు ఆహ్వానించుకుంటూ మన మధ్య ఉన్నటువంటి మరి గురు వృత్తులు వంటి వారు చెప్పేవారు. సబ్జెక్టులో కూడా చమత్కారాలు ఆయన చరిత్ర గురించి కానివ్వండి, వేరే సబ్జెక్ట్ గురించి కానివ్వండి, కామన్ విషయం కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, ఏమైనా సరే అయినా పాట మధ్య చాలా చక్కగా చమత్కారాలు చుట్టూ మనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసేవారు. దేవుడు ఆయనకు సుమారు 90 సంవత్సరాల వయసు ఉన్నాయి కానీ ఆయన ఈనాటికి కూడా సైకిల్ తొక్కుతారు. ఎందుకంటే ఆయన ఉత్సాహమైనటువంటి మనసు ఆయన అలా నిలబెట్టింది. ఆయన ఆహ్వానించిన వెంటనే ఎంతో చలాకీగా నేను వస్తాను అని చెప్పి మన మధ్యకి వచ్చారు. వారిని భూషణ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఆయన దగ్గర తీసుకురావాల్సిందిగా మన విద్యార్థులు కోరుతున్నాం. దగ్గర బొక్కే రజనీ సార్, బొక్కే వచ్చి మాస్టర్ని మా సహోదరి రజనీ సరస్వతి గారు, శ్రీనివాసరావు సిస్టర్ గారు, మరి మా మంచి గారు వస్తున్నారు. మాస్టర్ సత్కరించవలసిందని కోరుతున్నాను. మరి పుష్పకం నుంచి మాస్టర్ని గౌరవిస్తున్నారు రజనీ సరస్వతి గారు. సత్కరించాల్సిందిగా శంకరరావు మాస్టర్ శ్రీదేవి గారు రండి. మాస్టర్ ఇక్కడ వచ్చినప్పుడు మీరు చేర్చాలన్నప్పుడు మళ్ళా మన స్టూడెంట్స్ రోజుల్లో వెళ్ళిపోవాలి. శ్రీదేవి గారు మన శంకరరావు మాస్టర్ని సత్కరిస్తుండగా ఒకసారి చప్పట్లతో శ్రీ ఎన్వి సుబ్బారావు గారిని వేసిందిగా ఆక్పేట్ శాస్త్రరత్నం శ్రీ ఆక్పేట్ శాస్త్రరత్నం గారిని శ్రీ రాఘవరాజశరం గారిని ఆయన పుష్పగుచ్చంతో అలంకరించవలసిన భవానీ గారిని కోరుతున్నాం. శ్రీ రాయుడు మాస్టర్ని రాయుడు మాస్టర్ మన స్కూల్ మాస్టర్ వచ్చిన తర్వాత మన స్కూల్ స్వరూపం భౌతిక శాస్త్రం భౌతిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు స్కూల్లో. ఆయన పుష్పం అలంకరణ అమ్మ లక్ష్మీ గారిని కోరుతున్నాం. సంస్కరిస్తుండగా నిదాన కరాలే కోటి కోటి భుజ ధృత కర కరవాలే అబలా కేలో మాలే తబలే బహుబలధారిణి నమామి దారిణి త్రిపుదల వారిణి
धर्म तुमि हृदे भुवि मर्म त्वं हि प्राणा शरीरे माहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तो मा गई प्रतिमा गई मंदिरे मंदिरे वंदे मातरम वंदे मातरम त्वं हि दुर्गा रसप्राणनदारिणी कमला कमलगणविहारिणी वाणी विद्याधारिणी नमामि त्वां नमामि कमलम् अमलामतुलं सुजलां सुफलां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् श्यामलां सुरलां सुष्मिताभूषितां धरणीवरणी मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् చదువులు చెప్పినటువంటి మాస్టర్లు కానీ మనతో పాటు ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కానీ మరి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సందర్భం వారిని ఒకసారి తలుచుకుంటూ 2 నిమిషాలు మౌనం వహిద్దాం. అందులో కొంతమంది పేర్లు మేము ఉంచుతాము. మరి రామరాజు గారు, మార్కండేయులు గారు, అలాగే వేదరావు గారు, గోపాలాచారి గారు, అలాగే హిందీ మేడం గారు, వరహామూర్తి గారు, అలాగే మరి విద్యార్థులు రాయపూడి ధనలక్ష్మి గారు, చెర్ల ఆదిలక్ష్మి గారు, అలాగే గంటం చెట్టు బాబు, అలాగే ధనాని శ్రీనివాసు, సామర్థ్య కుమార్ బాబు, ఇంకా చాలా మంది మరి భౌతికంగా మన మధ్య నుండి దూరమయ్యారు. వారి కోసం 1-2 నిమిషాలు మనం సంతాపం తెలియచేద్దాం. మౌనంగా ఉంటూ మన సంతాపాన్ని వారి కోసం తెలియచేద్దాం. మనం మన గురువును సత్కరించుకుంటున్నాం. ఈ సత్కరించుకునేటప్పుడు మన వీరితో ఎన్నో అనుబంధాలు, సుమారు 5 సంవత్సరాలు వీరితో మనకు అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రామకృష్ణ నీకు ఏమైనా ఆనాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే మన టీచర్స్తో పాటు వయసు రీత్యా మన మధ్య ఎక్కువసేపు ఉన్నది కానీ చాలా ఆనందంగా ఉంది. అంటే మమ్మల్ని 33 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. అంటే ఇంచుమించు నా వయసు కాకుండా నాలో చాలా మంది వయసు మీ వయసు ఉంటుంది. 10 ఏళ్ళు అటు ఇటు కదా. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే మీరందరూ ఇంటి పేరు చెప్తే ఒక్కసారి మెరుస్తున్నారు, గుర్తుకొస్తున్నాయి అవన్నీ జ్ఞాపకాలన్నీ. అంచేత మీరందరూ కొంతమంది వచ్చేలాగానే వాళ్ళు పరిచయం చేసుకున్నారు. కానీ ఒక్కసారి మీ అందరూ పరిచయం అయితే మాకు బాగుంటుంది. ఈ నిర్మాణాలు సత్కారాలు ముందు ఒక్కొక్కళ్ళు క్లుప్తంగా మీ పేరు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు కాస్త చెప్పి మీ పరిచయ భాగ్యం కలిగిస్తే సంతోషిస్తాము. కానీ మీ పేరు చెప్పి మీరు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఎంతమంది కూడా చెప్పండి, వారు ఏం చదువుతారో కూడా వీలైతే చెప్పండి. అన్నీ మొబైల్లో మాత్రం మొబైల్లో శాస్త్రి మాస్టర్లందరికీ నమస్కారం, స్టూడెంట్స్ అందరికీ హాయ్. నా పేరు రమా సత్తమ్మ. అప్పుడు ఇప్పుడు సత్యవాణిగా మార్చుకున్నాను. ఓకే, నేను ఉండేది మా హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయ్.
పంచాయత్ డిపార్ట్మెంట్ హెయిన్ హైదరాబాద్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చి గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్, సెకండ్ బాబు వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్, నా పేరు థర్డ్ ఇయర్ వచ్చింది. టీచర్గా పనిచేస్తాను జడ్పీ హై స్కూల్ సంపత్ నగరం. మా వారు టీచర్. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చాడండి, పాప 10th క్లాస్లో. నా పేరు నండూరి సత్యవతి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను మొన్నటిదాకా సర్వబ్యాంక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 25 సంవత్సరాలు వర్క్ చేసి ఇప్పుడు సరుకుగా ఇంట్లోనే కంపెనీ పెట్టుకున్నాను చిన్నగా. మా హస్బెండ్ సత్యవేణి, ఇప్పుడు కాల్పాడు సత్యవేణి. ఇంకా ప్యాకెట్ షాప్లో ఇంజనీర్గా చేస్తున్నాను. వచ్చారు ఇంజనీర్ చేస్తున్నాను. నాకు ఇక్కడ బాబు బాబు బీటెక్ చేస్తున్నాడు, పాప బీటెక్ అయింది. నా పేరు వైటి శ్రీదేవి. మా హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి. మార్నింగ్ వనేనా. నా పేరు వల్లూరి ఉమ్మ. మా హస్బెండ్ బిజినెస్. మాకు పాప బాబు ఇద్దరు డాక్టర్స్. పాప ఎండి ఫైనల్ ఇయర్, బాబు ఎంబీబీఎస్ సెకండ్. నా పేరు తుంపాల మామహేశ్వరి. అది రాజమండ్రి. మా వారు బిజినెస్. బాబు ఒక్కడే ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నా పేరు ద్వారపూడి సత్యవేణి. అది రాజమండ్రి. మా హస్బెండ్ వచ్చి ఫాస్టర్. నాకు అబ్బాయి అమ్మాయిని. అబ్బాయి ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు, పాప ఎంఎస్సీ మ్యాథ్స్ చేసింది. మా పాప వచ్చింది. టీచర్లందరికీ నమస్కారాలు, స్టూడెంట్స్ అందరికీ నా వందనాలు. నేను విజయవాడ. టీచర్స్ అందరికీ నమస్కారాలు, స్టూడెంట్స్ అందరికీ హాయ్. నా పేరు గ్రంథి వరలక్ష్మి. నేను రాజమండ్రిలో ఉంటాను. మా వారు డిస్ట్రిక్ట్ పారామెడికల్ ఆఫీసర్, వెస్ట్ గోదావరి. మాకు పాప బాబు. బాబుకి మ్యారేజ్ చేశాను, పాపకి మ్యారేజ్ చేశాను. ఆ మ్యారేజ్ రెండింటికి రాయుడి మాస్టర్ కూడా వచ్చారు ఫ్యామిలీతో. ఎవరు టచ్లో లేరు నాకు. మళ్ళీ వీరరావుల మాస్టర్, శ్రీలక్ష్మి ఒకరికి వచ్చింది. వాళ్ళిద్దరే నేను మా పిల్లల మ్యారేజెస్కి ఇన్వైట్ చేయడం, వాళ్ళు రావడం జరిగింది. గురువు గారులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. నా శ్రేయోభిలాష మిత్రులందరికీ కృతజ్ఞత. నా పేరు ముత్యాల రజనీ సరస్వతి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా వారు జాబ్ చేస్తారు. నాకు ఒక బాబు గౌహతి ఐఐటీలో బీటెక్ చేశాడు. బెంగళూరులో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్లో జాబ్ చేస్తున్నాడు. కృతజ్ఞత అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు మంగాదేవి అండి. నాకు పాప బాబు అండి. మరి తాపేశ్వరంలో ఉంటున్నామండి. అబ్బాయి హలో, గురువులందరికీ వందనాలు. నా పేరు నల్లపల్లి భానుకుమారి, ఇప్పుడు చెర్ల భానుకుమారి.
బాబు. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. పాప ఎంసీఏ చేసింది, బాబు ఎంఫార్మసీ చేశాడు, బాబు జాబ్ చేస్తున్నాడు. ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం, వచ్చిన వారు అందరికీ నమస్కారం అండి. మాది రాజమండ్రి అండి. గెడ్డం జయలక్ష్మి అండి. మాకు 3 పాపలు, 1 బాబునండి. 3 పాపలకి ఇంటర్ అయ్యాక పెళ్లి చేస్తామండి. బాబు డిగ్రీ అయ్యాడండి, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి. మా వారి ఆఫీస్ శుభ్రం చేస్తారు. వారి 30 పిల్లలు, పిల్లలకి పెట్టి చేస్తారు. తక్కువ చిన్న చేస్తారు. మా కోడలు కూడా టీచర్. సార్ ఆర్డర్ అండి. మా ఫ్యామిలీ హలో, మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన గురువర్యులు, పూజ్యులు అందరికీ నా పాదాలు వందనాలు. అలాగే మన సహా విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు స్వాగతండి. నేను గుర్తులు మల్లేశ్వరరావు, ఇప్పనపాడు గ్రామం. నేను ఇప్పనపాడులోనే ఉంటున్నాను. నేను రైతు పెళ్ళి అకౌంటెంట్గా చేస్తున్నాను. నా భార్య అరుణకుమారి 10th క్లాస్ వరకు కూడా ఇక్కడే చదువుతుంది. అబ్బాయి అమ్మాయి అబ్బాయి హరీష్ బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి కూడా ఇక్కడే 10th క్లాస్ వరకు కూడా ఇక్కడే చదువుతుంది. బిఎస్సి ఫస్ట్ ఇయర్ పూర్తి చేస్తుంది. ఇప్పుడు మన ఈ ఆత్మీయ సంయోగాన్ని కార్యక్రమాన్ని ఇలా జరగడానికి కారణమైన మనందరినీ కలుపుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కలుగజేసిన మన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. నేను మెనపాట్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. నా పేరు గోపతి రెడ్డి. నేను అత్తమూరులో ఉంటున్నాను. వెనపట్ల బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నా పేరు రామరాజు. మాకు ఇద్దరు అబ్బాయి. అబ్బాయి హలో, నేను రాయపూడి సత్యరాజు అండి. నేను 85 10th క్లాస్ ఇక్కడ చదివాను. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశానండి. నాకు 2 బాబులు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద అబ్బాయి వచ్చి బెంగళూరు ఎక్స్టెన్షన్లో చేస్తున్నాడు. 2వ అబ్బాయి టీసీఎస్సీని హైదరాబాద్ చేస్తున్నాడు. నేను ప్రజెంట్ కేపీఆర్ ఫెర్టిలైజర్స్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తాను. ఎక్కువ హలో, నా పేరు గొప్పదేవి. సభాయకులు, వేదిక గురించిన మా గురుదేవులకు నా ప్రాధాన్యత కోసం. నా పేరు గురుదేవి మహేశ్వరరావు. నా స్వగ్రామం ఉత్తరపాడు. నేను ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఈవోగా పనిచేస్తున్నానండి. పశ్చిమ జిల్లా తణుకులో ఉంటాను. ఏలూరు గ్రూప్ ఎంపీగా పనిచేస్తున్నాను. మాకు అబ్బాయి అమ్మాయి ఉంది. అబ్బాయి ఏమో హైదరాబాద్ రెడ్డిస్లో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి ఏమో బిఎస్సీ సెకండ్ ఇయర్. నాకు చదువు చెప్పిన గురువులకు అందరికీ నా ప్రాణాభివందనాలు. నా పేరు కొప్పిశెట్టి వెంకటరమణ. మాది పేకేటపాలెం. నేను ఉండేది, జాబ్ చేసేది హైదరాబాద్. నాకు ఒక 2 పిల్లలు.
పాప ఏమో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. బాబు బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆయన కూడా క్యాంపస్లో జాబ్ వచ్చింది. నేను ఉండేది హైదరాబాద్లో. ఇది ఒకసారి ఆయన్ని నా పేరు గౌన్ సత్యనారాయణ. బాబు అమ్మాయి నేను కడియం కంపెనీలో చేస్తాను. ఆఫీస్ మీద ఉంచుకున్నాను. ఉజ్జోడి వెంకటరామారావు అన్న పేరు ఎనగతోడండి. ఇద్దరు బాబులండి. ఒకడు ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, సెకండ్ ఇయర్ ఒక అబ్బాయి అండి. హలో, నా పేరు భూపతిరావు అండి. ప్రస్తుతం మార్కెట్లో పనిచేస్తున్నాను అనుపత్తి. నా పాపతోడు అండి. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి శ్రీనివాస్ అండి, వెల్లతోడు. ముందుగా మన ఉపాధ్యాయులందరికీ మా బ్యాచ్ 2 బ్యాచ్ తరఫున కూడా పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత మా విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నాకు 1992 మ్యారేజ్ అయిందండి. నాకు ఒక అమ్మాయి, అబ్బాయి. పాపకి మ్యారేజ్ చేయడం అయింది. అబ్బాయి మాత్రం హైదరాబాద్ యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. ఇంజనీరింగ్ ప్రైవేట్గా చేస్తున్నాడు. బాబా స్టేజ్ దగ్గర ఉన్న మిత్రులందరూ ఒకసారి రండి. డయాస్ పక్కన ఉన్న మిత్రులందరూ ఒకసారి రండి. మాస్టర్ ఏమనుకుంటారంటే వీళ్ళు వయసు ఎదిగినా కానీ వీళ్ళకి ఇంకా డిసిప్లిన్ రాలేదని మళ్ళీ ఫీల్ అవుతారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? రాలేదు, వీళ్ళు ఏం మారలేదు, అలాగే ఉన్నారు అని చెప్పి అనుకుంటారు మాస్టర్లు అందరూ. అందుకని ఇప్పటికీ మనం డిసిప్లిన్ అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, మా స్టూడెంట్స్ అందరూ ప్రశాంతం. నా పేరు దేవస్థానం శ్రీనివాసరావు, విత్తనపాడు. వేదిక గురువర్యులకు పాదవందనాలు. స్నేహితులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చిన స్నేహితులందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. నాకు అబ్బాయి కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ 4th ఇయర్, పాప ఫ్యాషన్ డిజైనింగ్ 1st ఇయర్ కంప్లీట్ అయింది, 2nd ఇయర్ వస్తుంది. నా జాబ్ రీచర్ యాక్చువల్ నేను మార్కెటింగ్ రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను పెస్టిసైడ్స్ కంపెనీ. నా జాబ్ రీచర్ నేను విజయవాడలో జాబ్ వస్తుంది. 5 years బ్యాక్ విజయవాడ ట్రైనింగ్ విజయవాడ. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ బిగిన్ చేసిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ సక్సెస్ఫుల్ జరగడానికి మూల కారణమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఓకే, మిగతా ఫ్రెండ్స్ కూడా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత జాన్వరి మీట్ అయ్యింది. మిస్సింగ్ శాస్త్రి శాస్త్రి ముందుకే చెప్పమని ఎవరు పంపించారు కదా. ఒక అమ్మాయి బీటెక్స్ థర్డ్ ఇయర్ చేస్తుంది, ఒక అమ్మాయి 10th పాస్ అయింది. నేను హనుమాన్ జంక్షన్లో జాబ్ చేస్తున్నాను, కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. ముందుగా చూస్తే అప్పుడు చూస్తారు కదా శాస్త్రి. కార్యక్రమం టీచర్స్ ఒప్పుకోవడం లేదు. మీరందరి వివరాల వారికి కావాలంట, ఖచ్చితంగా మీ పరిచయాల వారికి కావాలి. మీరు ఎవరో తెలియదు. అది పేరు అనా శ్రీనివాస్ రెడ్డి అండి, సుజాత రెడ్డి. నాకు ఒక అమ్మాయి
NIT కంప్లీట్ బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ సహకరించిన గౌతమ్ అందరికీ నాకు నా పేరు వాసుల వెంకట శ్రీనివాస్. చదివాను. ఇప్పుడు రాజధాని జాబ్ చేస్తున్నాను. మా భార్య నా బాబు CA ఫైనల్ అయింది. వాకతర్ల వెంకట శ్రీనివాస్. నాకు బాబునండి. పాప పెళ్లి చేస్తాను. బాబు CA ఫైనల్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ దగ్గరలో హై స్కూల్లో చేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. నాకు ఇప్పుడు అమ్మాయిలు పాప డైట్ అయింది. ESC రాయడానికి సిద్ధంగా ఉంది. ఇంకో పాప ఇంటర్మీడియట్ అయింది. ఇంకో పాప పాటలను పాప పాప 9 ఎగ్జామ్స్లో వస్తుందండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు అందరూ మౌనంగా ఉండాలి. చంద్రపూడి రామారావు వెంకటరమణ చూడండి, భారతదేశంలో గురువుకు ఒక స్థానం ఉంది, ప్రత్యేకమైన స్థానం. ఆ గురువుని ఈరోజు మనం గౌరవించుకుంటున్నాం. వారి యొక్క జీవనం కోసం మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత చదవాలని 33 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వారు కూడా మన మధ్య ఉన్న 5 కూడా మరి విశ్రాంత ఉపాధ్యాయులు అంటే రిటైర్ అయిపోయినందుకు మనం దొరికారు. మనం సన్మానం చేసుకోవడానికి మన భారతదేశంలో గురువుని బ్రహ్మతో సరిపోలుస్తారు. ఎందుకంటే దైవానికి సమానంలోనే అటువంటి గురువులను మనం సన్మానించుకోవడం మన విధి. అయితే గురువు అనేవాడు ఎంతో గొప్ప వ్యక్తి. తాను కొవ్వొత్తి వలె కరిగిపోతూ అనేక మందికి వెలుగునిస్తాడు. తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఈ లోకంలో అన్ని వృత్తుల కంటే కూడా చూడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఉపాధ్యాయులు, కానీ చేయడం చాలా కష్టం. సుమారు నేను ఆ వృత్తిలో చెప్పగలుగుతాను. మాకు సభ్యులు తెలుసు, తక్కువ అంటే 5 అవర్స్ పడతాయండి. ఒక అవరు టీచింగ్ చెప్తే 10 కిలోమీటర్లు నడిచినంత శక్తి పోతాడు మనిషి రోజు. అటువంటిది ప్రతిరోజు 5 అవర్స్ చెప్తాం. ఎంత భయంకరంగా, ఎంత ఇబ్బందికరంగా. అయితే ఎంత కష్టపడి చేసేటువంటి జాబ్ ఏది ఉండదు. కానీ చూసేవాడికి ఎలా ఉంటుందంటే ఈ పట్టణం మీద మనుషులు నీట్గా ఉంటాం, మా మీద అందరికీ కూడా సమాజంలో సానుభూతి ఉండదు. ఈ రోజుల్లో పిల్లలకి సానుభూతి లేదు. మాస్టర్లు చాలా గ్రేట్. ఎందుకంటే ఆ రోజుల్లో తరగతులు చేయడం మనం అందరం వారిని గౌరవించాం. ఈ రోజుల్లో ఏ స్టూడెంట్ కూడా, ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరు కూడా టీచర్స్ని గౌరవించడం లేదు. వాళ్ళకి లెసన్ చెప్పాలంటే చాలా క్రమశిక్షణలో పెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉంటే చాలా నిబంధనలు కూడినది, త్యాగపూరితమైంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి మరి విశ్రాంతి తీసుకొని మనతో సన్మానించబడుతున్నటువంటి మాస్టర్లకి వందనాలు తెలియజేస్తూ, మరి మాస్టర్లకు మనతో ఉండే వారితో మనకు ఉండేటువంటి అనుబంధం ఆ 5 సంవత్సరాల్లో. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్పి ప్రారంభిస్తాను. మన స్కూల్కి రాయుడు మాస్టర్ మొదటిగా భోజన మాస్టర్ వచ్చినప్పుడు, భోజన మాస్టర్ జాయిన్ అయినప్పుడు 1980లో కొత్త బిల్డింగ్, కొత్త స్టూడెంట్స్. మనం కొత్త బిల్డింగ్ మీకు అంత గుర్తుందో లేదో. మరి ఆ కొత్త బిల్డింగ్ కావాలి 20 సంవత్సరాలే మంది. ఈనాడు మన సీనియర్ స్టూడెంట్ 1,30,00,000 తన సొంత సొమ్ముతోటి ఈ యొక్క బిల్డింగ్ కట్టించాడు. ఇది అందరికీ కూడా చెక్కు తెలియట్లేదు, ఇంత చక్కగా కట్టించాడు. మరి ఆనాడు గురువులు ఎంతో గొప్పగా మనకు మంచిగా ప్రసంగం చేశారు. ఒక విషయం ఓట్లు మాత్రం 2 చెప్తాను నేను. ఆయన క్లాస్కి వస్తే మన అందరికీ ఆనందమే. ఆయన క్లాస్కి ఎప్పుడు వస్తారు, ఎక్స్ట్రా పీరియడ్ ఏమైనా ఉంటే. ఆయన తెలిసి 6th కి 7th కి ఏ సెక్షన్కి క్లాస్ టీచర్గా ఉండేవారు. ఆయన గోపాలాచారి గారు ఏమో B సెక్షన్కి క్లాస్ టీచర్గా ఉండేవారు. మరి మాస్టర్ ఆ రోజుల్లో పంచలేయడం నంబర్ 1 అన్నమాట. భోజనం మాస్టర్ ఆయన
ఆయన ఈనాటికి కూడా ఆరోగ్యవంతంగా ఉండగలిగాడంటే మరి అంత సంతోషంగా జీవించబడ్డే. అలాగే సంక్రమాచార్య చాలా డిగ్నిటీ ఆఫ్ మ్యాన్, డిగ్నిటీ. ఆయన చూస్తే ఏదో ఒక అఫీషియల్ వ్యక్తిని చూసినట్టుండేది సంక్రమాచార్య. అలాగే శాంతానికి తక్కువ, శాంతానికి తక్కువ వాళ్ళు చెప్పినా కానీ చాలా సున్నితంగా చెప్పేవాడు. అలాగే మా తెలుగు మాస్టర్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మరి మనందరికీ కూడా పాఠాలు బోధిస్తూ ఉండేవారు. చివరిగా మరి మాస్టర్ కూడా ఒక విషయం చెప్పాలి. రాయుడు మాస్టర్ భౌతిక శాస్త్రాన్ని ఎంతో ఉన్నతంగా మనందరం కూడా అభ్యసించడానికి ఆయన మన స్కూల్కి వచ్చిన తర్వాత 6 అడుగుల బుల్లెట్ లాగా వచ్చాడు. 6 అడుగుల బుల్లెట్. ఆ రోజుల్లో ఎన్టీఆర్ బల్పాయింట్ చేసేవాడు, రాయుడు మాస్టర్ కూడా బల్పాయింట్ చేసుకోవచ్చేవారు. కుర్రవాడు ఆయన. అప్పుడు మన చిన్నపిల్లలు కానీ ఆయన మంచి అవరాలు యాంగస్టార్. ఆయన ఎప్పుడు 6 అడుగుల బుల్లెట్ పాట పాడుకోవడానికి ఆనాడే సరిపోతుంది. అటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన వచ్చిన తర్వాత భౌతిక శాస్త్రంలో ఈ రోజుల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎవరు కూడా ప్రయోగాలు చేయించడం. ఈ రోజుల్లో ఆ రోజుల్లో ప్రత్యేకంగా హెడ్మాస్టర్తో మాట్లాడి ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో మరి ప్రయోగశాల ఏర్పాటు చేసి మనందరికీ కూడా ప్రయోగాలు చేసేటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అంతేకాదు మనకి ఇద్దరు డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. ఎవరు కూడా సరైనటువంటి స్పోర్ట్స్ విషయంలో పట్టించుకోలేదు. కానీ మాస్టర్ వాలీబాల్ చక్కగా వాలీబాల్ మరి ఆడించారు మాతో. అంతేకాదు మాతో స్కిట్స్ వేయించేవారు, మైండ్ షోస్ వేయించేవారు. మరి ఇన్ని అనుభూతులు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడం. ఒక విద్యార్థికి ఇన్ని నేర్పించగలిగిన శక్తి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంది. అటువంటి ఉపాధ్యాయుల గురించి మీలో ఎవరైనా మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే, కొత్త విషయం ఎవరైనా మాట్లాడడానికి ముందుకు వస్తే మీకు 2 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. ఇది సభా సాంప్రదాయం. ఎందుకంటే మనం వచ్చింది అందుకోసం వచ్చాం. కొద్ది టైం అయినా కానీ ఇబ్బంది ఏం లేదు, ఉండాలి తప్పకుండా. మీరు ఎవరైనా మాట్లాడితే వచ్చి మాట్లాడిన తర్వాత మనం సన్మానం చేసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అన్నారంటే ఉపాధ్యాయుల్ని త్రిమూర్తులతో సంబోధించారు. అటువంటి ఉపాధ్యాయులకి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి సరే సార్ నిజం సార్ మీరు కూడా ఓకే ఇలా చూడండి ఒకసారి. ఇది ఒకసారి సార్ 1 more. మేడం కొంచెం అనుకున్నాను సార్. సార్ ఒకసారి అందరూ ఇలా చూడండి. ఓకే ఒకసారి అందరూ ఇలా చూడండి సార్. సార్ మీరు కాళ్ళు కొంచెం ఎదరగబెట్టండి, లోపల పెట్టుకోకుండా కుర్చీలోకి. సార్ ఎదరగబెట్టండి, కొంచెం దగ్గరికి పెట్టండి మీరు కాళ్ళు. ఓకే ఇలా చూడండి ఒకసారి. సార్ ఒకసారి అందరూ ఇలా చూడాలి. మీరు కొంచెం కాళ్ళు ఇలా లేపండి. ఓకే ఓకే ఒకసారి ఎలా చూడండి సార్. మేడం ఎలా చూడాలి? మేడం 1 minute ఎలా చూడాలి? ఓకే 1 minute స్మైల్. ఒకసారి వైర్ రెడీ సార్. సార్ ఓకే సార్ స్మైల్. సార్ మీరు చెయ్యి మామూలుగా పెట్టి కింద పెట్టి కొంచెం ఎదరగరండి, కొంచెం ఎదరగరండి. ఓకే ఓకే ఎలా చూడండి. వైర్ లాగేస్తున్నారు. అదే లాగడం కాదు, మీరు కొద్దిగా అప్పుడు ఒకసారి అన్నా ఒకసారి ఎలా వచ్చి ఒకసారి 1 more సార్.
వైర్ లాక్కండి. ఓకే సార్. ఇంకా దేవుడు మీకు అది ఆలోచించి
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
మాస్టర్ క్లాస్ మాట్లాడాలి మన సహోదరి పాడగా పాడిన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా భూషణ మాస్టర్ని కోరుతున్నాం. విద్యార్థులకు మా సభా కార్యక్రమం ప్రయత్నం చేసినందుకు ఆ నాయకుల్ని ముందు నేను అభినందిస్తున్నాను. అందుకే చదువైపోయాక ఎక్కడెక్కడో వెళ్ళిపోతాను, వాళ్ళెవరో తెలియదు. అదే గ్రామం సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఈ ఊరు వచ్చినప్పుడు మనం ఆ రోడ్డు మీద చట్టం ఉంది కానీ అక్కడ ఉన్నాయని అయితే అలాగే పనిచేశాం. అప్పుడు ఇప్పనపాడు ఒక జమీందారిని గారు మనకు బంగాళా చెట్టు వేయించారు. వేయించే కొత్తగా వెంకటనారాయణ గారు, మన అబ్బుడు గారు, వీళ్ళంతా ఊరు కట్టాలి ఫస్ట్ చదువుతో వీళ్ళందరూ అయితే అటువంటిది ఈ స్కూలు అభివృద్ధి కలిగింది. అప్పుడు ఒక విన్యాసాన్ని బాగా సాయం చేశారు. ఒకసారి ప్రజాసత్యరాజు గారి భార్య పొలాన్ని వనభోజనాలు పెడుతుంటే ఇలా వెళ్ళినప్పుడు పిల్లల పార్కులు చూసి 5,000 టాయిలెట్స్ కట్టించింది. ప్రజాసత్యరాజు గారు నారాయణ గారు సాయం చేయడం స్కూల్ నిలబడింది. అటువంటి ఇప్పుడు బిల్లులు కట్టాలంటే సంతోషం. మీరందరూ కూడా పైకి రావాలని, అభివృద్ధి సంఘాలని మీ పిల్లలను మీరు బాగా చదివించుకోవచ్చు. మీకు కూడా ఒకరికి సాయం చేయలేదు, సాయం చేయలేదు. చదివించుకోవాలని, సమాజాన్ని మనం ఉపయోగపడాలని మన అభివృద్ధి చెందాలని వాళ్ళు దీవించారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే శంకర్ మాస్టర్ని ఒక అనుభవాలు 5 సంవత్సరాలు ఈ స్కూల్లో ఉన్నటువంటి అనుభవాలని అనుభవాలను గుర్తు తీసుకోవాలని మీరు ఏ క్లాస్ వరకు కొత్తగా రావడం జరిగింది. స్కూల్ పరిస్థితి ఏంటంటే 2 పీఈడీ కోర్సు, ఎన్ఎస్ కోర్సు లేదన్నమాట. పీఈడీ స్కూల్ అసిస్టెంట్. అప్పుడు నేను ఎన్ఎస్సి చెప్పడం జరుగుతుంది, క్యాన్సర్ అయింది. తర్వాత ఎన్ఎస్ అసిస్టెంట్ రావడం, ఆ సబ్జెక్టులు వాళ్ళు చెప్పడం జరుగుతుండేది. అప్పుడు 6th, 7th, 8th క్లాస్కి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలంటే చాలా కష్టమైనటువంటి పని.
ఇటువంటి సమావేశాలు నిర్వహించాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే మొన్న కపిలేశ్వరంలో మేము చదివినటువంటి బ్యాచ్లో ఒక అతను ఫోన్ చేసి ఒక ఓల్డ్ బాయ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫుని ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేశాడు. అతను ఫోన్ చేసి నీ దగ్గర ఏమైనా నెంబర్లు ఉన్నాయంటే నా దగ్గర ఏం లేవని చెప్పడం జరిగింది, 1-2 తప్ప. అతను కష్టమైపోతుంది అందరినీ గ్యాదర్ చేయడం. అందుచేతను ఇటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చినటువంటి జరిపించడానికి కూరుకున్నటువంటి ఈ పూర్వ విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత 83లో నేను మా సొంతూరు కపిలేశ్వరం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రాజులు తర్వాత దుల్లా చేసుకుండగా హెచ్ఎం పోస్ట్ ఇంకా నాకు ఒక 2 సంవత్సరాలు వచ్చి ఉండేది. కానీ నేను సీనియారిటీ ప్రకారంగా నాకు లెక్చరర్ పోస్ట్ గవర్నమెంట్ డైట్లో రావడం జరిగింది. బొమ్మూరు డైట్లో 11 సంవత్సరాలు చేసి 2011లో రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు. పెద్దమ్మాయేమో వైజాగ్లో శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. అల్లుడేమో టెక్ మహీంద్రాలో నెట్వర్కింగ్ ఇంజనీర్. రెండవ పాప ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తుంది, విశాఖపట్నం మల్కాపురం బ్రాంచ్. అల్లుడు ఫార్మసిస్ట్ అతను వైజాగ్లో పనిచేస్తున్నాడు. ఇంకా మూడవ పాప గాయత్రి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్గా పనిచేస్తుందట. ఇది మా కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతం నేను రాజమండ్రిలో సెటిల్ అయ్యాను. ఇకపోతే ఇటువంటి సమావేశాలు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, అందరూ కలుసుకోవడం, మంచిగా మాట్లాడుకోవడం, తర్వాత మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుని ఎవరైనా కొద్ది బాగోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయటం. మానవ జీవితం అందుకే కదా మనం ముందర మన కుటుంబాన్ని చూసుకుంటాం, తర్వాత మనతో కలిసి చదివినటువంటి విద్యార్థుల గురించి తోటివారి గురించి ఆలోచిస్తాం. అంచేత నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయవలసిందిగా కోరుతూ, తర్వాత మీ అన్నటువంటి తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకుంటూ వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సమావేశం నేను నిర్వహిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మారుస్తూ మన కన్న తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలో, సమాజంలో మనం ఎలా జీవించాలో చక్కగా మరి వారి సర్వీస్ని గురించి కూడా బొమ్మూరు డైట్ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ ఎన్నోసార్లు మా ట్రైనింగ్కి వచ్చినటువంటి వెంకటరావు మాస్టర్ ముందుగానే నేను కాస్తంత తక్కువలో ఆయన నేను కొత్తగా తెలియకపోయినప్పటికీ ఆయనకి ఎప్పుడూ కనపడుతుండేవాడిని. మరి చాలా గొప్ప విషయాలు మనందరికీ చెప్పి మరి ఒకసారి మీ యొక్క దీవెన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ నాకు మూడవదిగా ఎన్వి సుబ్బారాజు మాట్లాడాల్సిందే కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నన్ను ఎవరైనా మాట్లాడాలంటే నిలబడి పాఠం చెప్తాను. అయితే ఆ నెగిటివ్ స్టేషన్ ఆ రోజుల్లో 8 కిలోమీటర్లు నడిచి వాటిలో బస్సులు లేవు, నడిచి మామూలు వెళ్ళేవాడు. అక్కడ ఎస్ఎస్ అయిన తర్వాత డిగ్రీ కాకినాడ, బీఈడి విజయనగరం చేశాను. 69లో అపాయింట్ అయ్యాను డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ కింద. మీరు ఆశ్చర్యపడతారు, అప్పుడు జీతం స్కూల్ అసిస్టెంట్ జీతం 245, 250. ఇప్పుడు కొత్త చేరిన వాళ్ళకి 25,000 పెరుగుతుంది. 250 అక్కడ 25,000 అక్కడ. అయితే అప్పుడు ఎవరైనా నడుస్తుంటే చెప్పండి, అయ్యి బాబోయ్ 2,500 ఈ డబ్బులు ఏం చేస్తున్నారు వాళ్ళు నడుస్తారు అని ఎంత ఖర్చు అవుతుంది నీకు, 2,500 పక్క పెట్టు. అప్పుడు
వచ్చేది అనుకోండి. ఇప్పుడు 5,000 30,000 వచ్చినా నిరాశ్రవాడికి పైసా మిగతా ఎవరికి నేను అనుకున్నాను కదండి. అది నా సర్వీస్. చాలా ఊరు తిరిగాను, కార్పొరేషన్ వచ్చాను. కార్పొరేషన్లో మా 3 పిల్లలు కూడా ఇక్కడ చదివారు. నాకు 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఉషా భారతి ఇక్కడ కంప్యూటర్ చదివింది. 2 అమ్మాయి లతా మంజరి ఇక్కడ చదివింది. 3 అమ్మాయి శిరీష అమ్మాయికి 7th క్లాస్ వరకు చదివింది. చూడాలి బాబురాజ్ గారి క్లాస్మేట్, ఆయన అమలాపురం కమిషనర్ చూడండి బాబురాజ్ గారు. 3 అబ్బాయి రఘురాని అతను బీటెక్ చేసాడు, హెచ్డిఎఫ్లో పనిచేస్తున్నాడు. ఇదే నా ఫ్యామిలీ. పెద్ద అమ్మాయి జాబ్ చేయట్లేదు, హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ బెల్ కంపెనీ మేనేజర్, సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్. 2 అమ్మాయి ఒక మాదిరిని అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ చెవులంటూ. వాళ్ళ హస్బెండ్ బీటీ కార్డు ఇచ్చాడు, మ్యాథ్స్ ఇచ్చాడు. రాజమండ్రి వాళ్ళు రాజమండ్రి కట్టున్నారు. నేను అక్కడ ఉన్నాను వాళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లల గురించి. 3 అమ్మాయి శిరీష అమలాపురం మున్సిపాలిటీలో టీచర్. వాళ్ళ హస్బెండ్ పోస్ట్ మాస్టర్. అబ్బాయి ఇష్టం పనిచేస్తుంది. అయితే ఉపాధ్యాయ వృత్తిలో నేను మొదటి నుంచి కూడా శ్రమించే పనిచేసింది. ఎక్కడ ఒక నిమిషం కూడా బతకలేదు. నా ప్రవృత్తి ఎక్కడ ఒక అరగంట పట్టించుకున్నాం, నేను చెప్పాలి ఏమిటి అని ఇద్దరు చెప్పట్లేదు. ఎప్పుడిప్పుడు చాలా తేడా చేసింది ఉపాధ్యాయ వృత్తిలో కూడా. అలా ఉంటుందండి. మరి ఇప్పుడు ఉపాధ్యాయులు మీరు ఎవరైనా ఉంటే కొంచెం కష్టపడి ఆ పిల్లల అభివృద్ధి కోసం పనిచేయాలి చేసి. ఎందుకంటే ఒక పక్కనే ప్రైవేటు మేనేజ్మెంట్లో బాగా పోటీగా ఉంది. వాళ్ళకి ధీటుగా మనం కూడా పనిచేయాలి. మన ఉపాధ్యాయ సంఘాలకు కూడా మీకు ఏంటి ఎవరు ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలకు కూడా ఉపాధ్యాయులు మోటివేట్ చేసి 4 అక్షరాలు చెప్పేలాగా వాళ్ళకి చెప్పాలి. సంఘాలు కూడా కేవలం జీతాల నుంచే పోరాడకుండా అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి మోటివేట్ చేసి కార్పొరేట్ స్కూల్ మళ్ళా పండగ గవర్నమెంట్ స్కూల్ చదివేలాగా పిల్లలు మనం సెట్ చేయాలి. థ్యాంక్ యూ. 4వదిగా అన్నస్ మాస్టర్ ఆయన జీవిత విషయాలను మనకు తెలియజేస్తారు. చాలా థ్యాంక్స్ సార్. 4వదిగా తెలుగు మాస్టర్ అంటారు. सरस्वती नमस्ते परमात्म स्वरूपिणी जगतामादिभूतात्मं जगत्त्वं जगदात्मी इंद्रनीरालका चंद्रबिंबानना पक्वबिंबाधरा रक्तमौलीधरा चारुवीणाधरा चारुपद्मासना शारदा पातुमां लोकमाता सदा स्वर्णमुक्तामणिप्रोतहारान्विता फालकस्तूरिका योगिवृन्दार्चिता मत्तमातङ्गसञ्चारिणी लोकपा शारदा पातु मां लोकमाता सदा राजराजेश्वरी राजराजार्चिता पद्मनेत्रोज्ज्वला चन्द्रिका हासिनी अद्वितीयात्मिका सर्वदेवाग्रणी शारदा पातु मां लोकमाता सदा भारती भावना भाविता कामदा सुंदरी कंबुदा यादकंठान्विता रत्नगांगेय केयूरबाहुज्ज्वला शारदा पातु मां लोकमाता सदा शारदा पातु मां लोकमाता सदा सरस्वती स्वरूपुలైన మీకందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఈ తాపేశ్వరం స్కూల్ అంటే ఒక విధమైన గర్వం మాకు. నేను పనిచేసిన కాలం బట్టి నేను చేసింది ఇక్కడ ఊరేనే. కానీ ఏ బ్యాచ్ కూడా 10th క్లాస్ దాకా నేను లేను. చెప్పాలంటే 6th 7th 8th చెప్పేవాడిని. 8 to 20 మీరే చిన్న తెలుగు మేస్తారు అనమాట. పెద్ద తెలుగు మేస్తారు ఉండేవారు. ఆచార్య గారు రిమార్క్ చేయాలి. ఇంచేత అయితే ఆ గుర్తు పెట్టుకోవడం, ఆ జ్ఞాపకాలన్నీ ఇక్కడ మేము అప్పుడే నేను వచ్చాకనే
మన ఎంఆర్కి తర్వాత రామారాయుడు వీళ్ళందరూ రావడం ఒక విధమైన దాన్ని ఏమంటారు వాతావరణం, ఒక వైవిధ్యమైన వాతావరణం ఇక్కడ నెలకొంది ఆ సమయంలో. ఒకసారి నాకు బాగా మాస్టర్ అంటుంటే సుబ్బారావు గారు ఇక్కడ కార్యక్రమం జరిగింది. తక్కువ మాటలా ఎక్కువ చేతలా నేతలా అన్నాను ఆయన. ఇందాక చెప్పి ఎక్కువ మాట్లాడేవారు కాదు ఆయన. అది గుర్తొస్తున్నాయి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ చెప్పారు. గోపాలాచి గారిని గోలవేస్తారు అనేవాడు. అని చేత ఈ నిజంగా కృష్ణ గారు ఒకరు, ఇంకా చాలామంది రాఘవ గారు, తర్వాత వరాపతి గారు, వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. ఇద్దరు డ్రిల్ మాస్టర్లు, భారతదేశం గారు, పనసాద్రి గారు. మాకు అదో అలవాటు గ్రౌండ్లో ఉండడం. అంటే నేను యూపీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ యూపీ స్కూల్ నుంచి వచ్చిన వల్ల నేను పిల్లలతో ఉండడం ఎక్కువ అలవాటు. మన రామారాయుడు ఇద్దరు డ్రిల్ మాస్టర్లు ఉన్నా మేము గ్రౌండ్లో ఉంటూ ఉండేవాళ్ళం పిల్లలతో. ఇంచేత ఆ వాతావరణం మీరు నిజం చెప్పాలంటే నేను ఎక్కువ కవితలు ఇక్కడే రాశానేమో అనిపిస్తుంది. ఆ పాటలు ఇవి చాలా పాటలు నేను పుస్తకంగా వేసాను, కలిసి పాడుతామని. అప్పుడు రాసిన పాటలు ఎక్కువ తాపేశ్వరుడు నుంచి పాడేవాడు ఉండేవారు ఇక్కడ. వాళ్ళు తీసుకొని పాడుతుంటే అప్పుడు ఏదో రాయపురం వారు పోయారు, రాయపురం సుబ్బారావు గారు. అప్పుడు అనేవారు ఏమంటే సుబ్బారావు గారు పోయేది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, కాస్త మధ్యాహ్నం కాస్త బాగుంటుంది, లేకపోతే పాఠాలు ఇవి అంటారు. 7:30 మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చక్కగా పాటలు పెట్టి కాలక్షేపం చేయించని కాస్త చూడడంలో ఉంటుంది కదా. అప్పుడు మీటింగ్ పెట్టి ఆ రాయపురం సుబ్బారావు గారి మీద అప్పటికప్పుడు పాట రాసి చూడకంకరం నాకు గుర్తు లేదని ఓ పాట రాస్తే విజయలక్ష్మి ఒకటే జయలక్ష్మి అనుకుంటా పాడింది. అప్పుడు సత్యనారాయణ ఒకటే జయలక్ష్మి వీళ్ళు ఉండేవారు. ఆ జయలక్ష్మి కోసం నేను పాటలు రాసేవాడిని. చక్కగా పాడేది ఆ అమ్మాయి కంఠం. నేను చెప్పిన దానికంటే ఆ అమ్మాయి గమకాలు పెట్టి పాడేది. అలా పెట్టిపోయి రోడ్డు మీద పెట్టిపోయేవారు కూడా నిలబడిపోయారు. అప్పటికప్పుడు రాయపురం సుబ్బారావు గారు పోయిన రోజున మనం ఇక్కడ సంస్మారోత్సవం పెట్టుకున్నాం. ఇంకా అవన్నీ గుర్తుకొస్తాయి. తర్వాత నాటకాలు, నేను 2 నాటకాలు రాశాను. చీమ పుట్టింది అని ఒకటి, అందరూ పెట్టారు అదొకటి, రావు గారి కుటుంబం అని ఒకటి. పిల్లలు వేశారు. తర్వాత మన రామారాయుడు ఏదో పార్కు ఇది పెట్టి 100 రూపాయలు అంటే మళ్ళీ ఆ వాతావరణం ఎక్కడ దొరకదన్నారు. ఇక్కడే ఆ నాటికలు వేయించిన సాంస్కృతిక సమ్మేళనం అది ఇక్కడే జరిగింది. పిల్లలు కూడా అలాగే ఉండేవారు, కలిసిపోయి చక్కగా ఉండేవారు. మిమ్మల్ని కోరేదంటే పిల్లలతోటి మమేకం కంటే పిల్లలతోటి మనం మమేకం అవ్వాలి. దూరంగా ఉంచేస్తున్నాం వాళ్ళని, మనం దూరంగా ఉంచొద్దు. మన పిల్లల్ని మధ్య మధ్యలో అప్పుడున్నంత ఈరిక లేకపోవచ్చు, కానీ అది పనిగా పెట్టుకోవాలి. మనకు ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే మనం దగ్గర కూర్చొని పెట్టుకుని వాళ్ళ వేళ ఏం చేశారు, ఏం చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళని మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. సమాజంలో ఏ చీడ నీడ వాళ్ళ మీద పడకూడదు అనమాట. అది దృష్టిలో పెట్టుకోండి. అంటే వాళ్ళు చెప్పినవే అంటే అప్పుడప్పుడు ఈ వ్యాసంగం మాత్రం మానలేదు. కవితలు రాస్తూ ఉండడం, ఏవో పత్రికలకు పంపిస్తూ ఉండడం ఆ అలవాటు ఇంకా కొనసాగిస్తున్నాను. తర్వాత మాకు ఈ సమావేశాలు ఏమిస్తాయంటే ఇందాక చెప్పారు మాస్టర్, మీలో మీకు ఎప్పుడైనా ఐకమత్యం, మనవాడు మావాడు, మనవాడు మావాడు అంటే కులం మతం కాదు. ఇక్కడ కలిసి చదువుకున్నాం, కలిసి ఉన్నాం, మనం అందరూ ఒకే కుటుంబం, వసుదైక కుటుంబ భావనతోటి మనలో ఎవరైనా మన ఈ సమావేశాల ఉద్దేశం అది కాస్త రిక్తి వాళ్ళు మన కాస్త కింద ఉండేవాడు ఆ రంగంలో పెద్దవాళ్ళు ఉంటారు. కాస్త వారి మరి ఇలా చేయడానికి సలహా ఇచ్చి వాళ్ళని ఇంకా ఉన్నత స్థితిలోకి రావడానికి మనం సహాయపడాలి కదా. అంచేత నేను రాసిన 2 కవితలు వినిపించి తీసుకుంటాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, దేవో భవ. ఈ షడ్రుచుల జీవనం ఉగాది అని, ఉగాది మనం ఎప్పుడు కలుసుకుంటే అప్పుడే ఉగాది. నిజంగా ఇవాళ పండగ వాతావరణమే తీసుకొచ్చారు మనం ఈ గౌరవ ఇచ్చారు. అంచేత ఉగాది మీద రాసింది ఆ తల్లిదండ్రులు, గురువులు వాళ్ళ ఇది వచ్చేలాగా ఇది పత్రికలో వచ్చింది. సార్ చదివి అమృతమొసగి మది కాలముందము అనురాగమై అమ్మ మనసు తీపి, అమృతమొసగి మన కాలం అనురాగమై
అమ్మ మనసు తీపి తప్పటడుగులు దిద్దగా నాన్న చూపెడి కాఠిన్యమది మమకారమగును తప్పటడుగులు దిద్దగా నాన్న చూపెడి కాఠిన్యమది మమకారమగును చదువు సంస్కారములగవగా చేయగా గురు బోధనలు చేసుకొసరియుండు. ఒకప్పుడు పుట్టిన సందర్భాలు కూడా ఉంటాయి మిమ్మల్ని, అంటే 6, 7, 8 తరగతుల్లో పట్టవచ్చు, పర్వాలేదు, ఆ తర్వాత కొట్టలేము. కానీ ఇంచేత ఆ అవకాశం నాకు కలిగిందనే 2, 3 ఇందాక చెప్తున్నాను, అప్పుడు కొట్టారండి, మీరు కొట్టారండి. అవి ఎందుకంటే అసలు ఒకరిగా ఉన్నా చేదుగా ఉన్నా అది మనకి పనిచేస్తున్నది బాగా ఆ మందు. చదువు సంస్కారములదవగా చేయగా గురు బోధనలో చేదు కొసరియుండు. చెడు పనులనెప్పుడు చేయరాదని పలుకు చెడికాని మాటలో కలదు వగరు. చెడు పనులనెప్పుడు చేయరాదని పలుకు చెడికాని మాటలో కలదు వగరు. వలపు తలపున ప్రియురాలి పిలుపు పులుపు, వలపు తలపున ప్రియురాలి పిలుపు పులుపు, హెచ్చు తప్పులు వలదనిపించు ఉప్పు. కదా భాగ్య మాటలు వినాలి మనం. అది కాస్త ఒక్కొక్కప్పుడు మనకి కాస్త ఇదిగా అనిపించినా కొత్తగా అనిపించినా వినాలి, అది కూడా అవసరం. ఒకప్పుడు ఆవిడ మన కుటుంబం యొక్క క్షేమాన్నే కోరుతుంది ఆవిడ, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చెప్పే మాటలు వెళ్ళని అనుకోకూడదు. వాళ్ళకు తలపుల ఏంటంటే